అసలు ఇంత చండాలం, ఇంత నికృష్టం. వాళ్ళ బాబాయ్ హత్య కేసులో ముందేమో చంద్రబాబు చేశాడు, తర్వాత టీడీపీ వాళ్ళు చేశారని, తర్వాత అతనికి ఏదో అక్రమ సంబంధం ఉంది, ఆ ముస్లింస్ వాళ్ళు కాబట్టి ముస్లింస్ రెచ్చిపోయి చేసేసారని, ఆ తర్వాత ఏమో బాబాయ్ ఎవరిని రేపు చేసేసాడు, ఆ రేపు చేశాడంటే 60 ఏళ్ళ ముసలాయన, 70 ఏళ్ళ ముసలాయన, 60 ఏళ్ళ ముసలాయన రేపు చేసేస్తానంట వాళ్ళ అబ్బాయి ప్రతీకారంతో చంపేశాడని, ఆ తర్వాత వాళ్ళ సొంత చెల్లి అంటే కన్న కూతురు అల్లుడు కలిసి చంపేశారని ఆవిడని చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రతి వాళ్ళకి కూడా ఒక కూతురు ఉండాలిరా బాబు, తండ్రి కోసం అలా నిలబడే కూతురు కావాలని ఆదర్శంగా అనిపిస్తున్న ఆవిడ మీద కూడా అన్ని నిందలేయటం, ఇవన్నీ జరుగుతా ఉన్నా కూడా, ఇంత దారుణాలు చూస్తా ఉన్నా కూడా ఎందుకు ప్రజలు ఇంకా అతని గురించి పూర్తిగా అర్థం కావట్లేదు అని అంటే అదే ఈ నార్సిసిజంలో ఉన్న మాయ. నార్సి నాన్నలు కూడా ఉంటారు, మీకు తెలుసా? ఒకవేళ వాళ్ళ పిల్లలు కనుక వాళ్ళ భాగోతం బయట పెడుతుంటే వాళ్ళ షేడ్స్ ని వాళ్ళ చావు కూడా కోరుకుంటారు, అవసరమైతే చంపించేస్తారు కూడా, వాళ్ళ పరువుకు హాని కలుగుతుంటే. సో ఇటువంటి భయంకరమైన వికృతమైన స్థితి ఉన్న వాళ్ళు మాత్రమే సొంత రాజధాని మీద విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేసి కూలిపోద్దని, మునిగిపోద్దని, భూకంపాలు వచ్చేస్తే పడిపోతాయని రకరకాల ప్రచారాలు చేయించి ఒక అబద్ధాన్ని పదే చెప్పి, ఇది ఏంటి అమరావతికి విజయవాడకి 40 కిలోమీటర్లు ఎక్కడికెళ్తే అదే మాట. ఒక్క అడుగురా బాబు అమరావతికి విజయవాడకి ఉన్న దూరం. ప్రకాశం బ్యారేజ్ ఉన్నది ఎక్కడ? విజయవాడలోనే కదా. ప్రకాశం బ్యారేజ్ మధ్య నుంచి మొదలయ్యేది గుంటూరు పరిధి, అంటే ఉండవల్లి అమరావతి పరిధి. పోనీ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి చూడు, ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి చూడు, సెక్రటేరియట్ ఇప్పుడు కట్టిన సెక్రటేరియట్ ఎంత దూరంలో ఉంది? 14 కిలోమీటర్లు. అయినా కూడా అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ నమ్మించే ఒక విష సంస్కృతి. సో అసలు ఇన్ని కులాలని రెచ్చగొట్టడం, కొంతమందిని ఆ కులాలు రెచ్చిపోయి కొన్ని కులాలను రెచ్చగొట్టేసి కొందరు నాయకుల వైపు ఇంక్లైన్ అయ్యేలా చేయటం, ఇంకొన్ని కులాలను ఇంకొకరి నాయకుల మీద ఇంక్లైన్ అయ్యేలా చేయటం, ఆ తర్వాత ఆ కులాల మీద సమాజంలో ఒక వ్యతిరేకతను సృష్టించటం, లేదా ఆల్రెడీ ఉన్న కొంత వ్యతిరేకతను రెచ్చగొట్టడం, ఆ తర్వాత ఆ కులాలని ఆ పార్టీలకి ఆ కులాలను అంటగట్టడం, ఇక సింగిల్ గా దమ్ముంటే పోటీ చేయండి అని రెచ్చగొట్టి ఆ పార్టీలు పొత్తు పెట్టుకునేలాగా ప్రోత్సహించడం ఇండైరెక్ట్ గా. ఒకవేళ వాళ్ళు పొత్తులు పెట్టుకున్న తర్వాత వీళ్ళ నెగిటివిటీని కలిపి ఒక జాయింట్ నెగిటివిటీగా చూపించి వాళ్ళ మీద ఉన్న నెగిటివిటీతో ఇన్ని ముదనష్టాలు చేస్తా కూడా, ఇన్ని అకృత్యాలు చేస్తా కూడా ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేయటం అనే ఒక భయంకరమైన రాజకీయ పన్నాగం ముందు చూసారా? ఇదే నార్సీ పోకడి. ఈ నార్సీల గురించి మనకు పూర్తిగా తెలియకపోతే ఆ ఉచ్చులో మనం చిక్కుకుపోతాము. ఇంకా చాలా డెప్త్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, దీని గురించి ఇంకా బాగా తెలుసుకోవాల్సింది వైసీపీ పార్టీ వాళ్ళే. దాని గురించి ఇంకొక వీడియో పెడతాను. ఇక ప్రతిపక్షాల పార్టీలు గానా లేకపోతే ప్రజలు గానా దీని గురించి తెలుసుకుని జాగ్రత్త పడి వీళ్ళు ఈ వారం రోజుల్లో 10 రోజుల్లో కూడా ఇంకొన్ని దీన్ని తీసుకొచ్చి నేరేషన్స్ తీసుకొచ్చి ఎన్నికల ముందు డబ్బులు వీళ్ళ దగ్గర పెట్టుకుని అవతల వాళ్ళే డబ్బులు పంచుతారు అని చెప్పి ఒక ప్రచారం చేసి వాళ్ళని ఎక్కడ డబ్బులు పంచనివ్వకుండా చేసి వీళ్ళు మట్టికి ఏదో ఇచ్చేసి చివరికి చౌకగా జనాల చేత ఓట్లు ఎంచుకునే అద్భుతమైన రాజకీయ పన్నాగాలు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. నార్సీ సంస్కృతిని, విష సంస్కృతిని తెలుసుకుని ఉండాలి. లేకపోతే మన రాష్ట్రాన్ని కాపాడుకోవటం కష్టం ఈ నార్సీ పోకడ నుంచి. జై ఆంధ్రప్రదేశ్.